హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు రెసిపీ వచ్చేసి బిర్యానీ, బగారన్నం, పులావ్, అన్నం ఎందులోకైనా సూపర్గా సెట్ అయ్యి గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 20 డేస్ వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి సింపుల్గా టేస్టీగా ఈ గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. గోంగూర కర్రీ తయారు చేయడం కోసం ఒక కట్ట గోంగూరను తీసుకొని ఆకులన్నీ ఒలిచేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. నేను తీసుకున్న గోంగూరకి కాడలు ఎర్రగా ఉన్నాయండి. ఈ ఎర్రగున్న కాడలు గోంగూరను తీసుకున్నారంటే పుల్లగా భలే రుచిగా ఉంటుందండి. కర్నూలులో ఎక్కువ ఈ గోంగూరను పట్నం గోంగూర అంటారండి. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. గోంగూరలో ఇసుక మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి 1-2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను ఉడికించడం కోసం ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి ఒక 12 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. గోంగూరకు తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకున్నామంటే బాగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. నేను తీసుకున్న గోంగూర పుల్లగా ఉంది కాబట్టి 12 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉంటాయి కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయిందండి. కొన్ని పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉంటాయి, కొన్ని కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాక గోంగూర కూడా పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు గోంగూరను మెత్తగా ఉడికించడం కోసం 1 గ్లాసు నీళ్ళు పోసుకొని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరను పచ్చిమిరపకాయలను మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ గోంగూరంతా మెత్తగా ఉడికించేసుకోవాలి. నీళ్లు ఇమిరిపోయే కొద్దీ ఈ గోంగూరంతా మెత్తగా అయిపోతుంది. అలాగే అడుగు మాడిపోకుండా ఉండాలి అంటే ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉన్నారంటే గోంగూర కూడా మెత్తగా ఉడికిపోతుంది, మాడిపోదు. చూసారు కదా, పచ్చిమిరపకాయలు గోంగూర ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. నీళ్ళు కూడా ఏమాత్రం లేవు చూడండి, అన్నీ మిరిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూరలోకి రుచి తగ్గట్లు కల్లుప్పు వేసుకొని పప్పు గిత్తెతో మెత్తగా మెదిపేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం గోంగూర కనిపించే విధంగా మెదుపుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు గోంగూరను మిక్సీలో వేసుకోవాలనుకుంటే ఒక్క పల్స్ ఇచ్చుకోండి సరిపోతుంది. లేదంటే మిక్సీని ఆపి వేసుకున్నారంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మిక్సీ చేసుకోవచ్చు. మనం ముస్లిమ్స్ మ్యారేజ్లలో చూస్తుంటాం కదా గోంగూర కర్రీ ఎలా ఉంటుందో, మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం గోంగూర కనిపించే విధంగా వాళ్ళు రుబ్బుకుంటారనమాట. సో ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు మిక్సీ చేసుకోవాలి. పప్పు గిత్తెతో నేను ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. గోంగూరంతా ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని జీలకర్రను వెల్లుల్లిని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాక ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమోటాలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమోటా అంతా ఈ విధంగా మెత్తగా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోంగూర అయితే వేసుకోవాలి. గోంగూర వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా గోంగూర అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఇదంతా బాగా ఉడికించేసుకోవాలి. 1 నిమిషం ఈ గోంగూర అంతా ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర కర్రీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ గోంగూర కర్రీ బిర్యానీలోకైనా, బగారన్నంలోకైనా, పలావ్లోకైనా, వైట్ రైస్లోకైనా ఎందులోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది.
ఈ గోంగూర కర్రీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకొనైనా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 20 రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం కుక్ విత్ ప్రమీల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.